పెడతారని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. వాళ్ళు మనవాళ్ళు కావచ్చు, ఎవరు కావచ్చు, కానీ దాళ్ళు పోవాలా, పశువులు పోవాలా, మనుషులు పోవాలా, పొలాల్లో పంట పండించుకోవాలా. ముందుండే దాళ్ళు కూడా అర్థం చేస్తే చాలా ఇబ్బంది. అది అసైన్డ్ భూమిలో కూడా మీరు ఇబ్బంది పెడుతున్నట్టు మీకు ఎంత ధైర్యం ఉండాలి నాకైతే అర్థం కదా. అసైన్డ్ భూములు ఎప్పుడైనా మేము అక్కడి నుంచి తీసుకోవచ్చు. గవర్నమెంట్ మీ మీద అభిమానంతో మేము క్యాన్సిల్ చేయడం లేదు. కాబట్టి దయచేసి మండల ప్రజలందరికీ విడిపోయేది ఒకటే, ఎక్కడ అవకాశం ఉంటే, ఎక్కడ ముందు దారులు ఉంటే దాన్ని దయచేసి మూసేయద్దు. ఏం పంటలేమి విపరీతంగా పడుతున్నాయా? ఆదాయాల పంటల మీద వస్తున్నాయా? అన్ని పంటలన్నీ ఎక్కడ ఖాళీ లేదు కదా. రోడ్డు పోతే మనుషులను తిరుగుతూ ఉంటే ఎక్కడ దయాలు తిరుక్కోవాల్సి ఉంటాయి కదా. కాబట్టి రోడ్ల విషయంలో జాగ్రత్తగా చెప్పే సందర్భం గుర్తు చేస్తున్నాం. వీళ్ళు అసంతృప్తి ఉన్నాయి తెలుసు, తిరుగుతున్నాయి. ఎంఆర్ఓ పట్టించుకోలే, విఆర్ఓ పట్టించుకోవాలా, ఆర్ఐ పట్టించుకోవాలి. ఒక హైవే రస్కాలు పిలుస్తున్నాం మేము విఆర్ఓ డబ్బులు తీసుకుంటున్నాడా, మీరు సర్వే డబ్బులు తీసుకుంటున్నాడా, మీ ఎంఆర్ఓ డబ్బులు తీసుకుంటున్నాడా అని ఒక సర్వే చేస్తున్నాం. మీకు వస్తుంది ఇంటికి. దయచేసి ఖచ్చితంగా చెప్పండి సమాధానం. ఊరికి వేగ్గా చెప్పద్దు. మీ ఎమ్మెల్యే పనితీరు ఎక్కడ వస్తూ ఉంటుంది. 99%, 100% కూడా వస్తుంది. మధ్యకాలం బాగా పనిచేస్తుంది కొత్త అయినని. కాబట్టి హైవే సర్వే ద్వారా మీకు నీళ్ళు అందుతున్నాయా, రోడ్లు ఉన్నాయా లేదా, ఎవరిని అడుగుతారా? మీ బంధువులు అడుగుతారా, మీ ఫ్రెండ్స్ అడుగుతారా, మీ స్నేహితులు అడుగుతారా, మీ అమ్మ మీద అడుగుతారా? మేము అడుగుతున్నాం. మీరు రోడ్డు ఉందా, నీళ్ళు ఉన్నాయా, కరెంట్ ఉందా, ఇబ్బంది పడుతున్నావా? ఈ కష్టకాలంలో, ఇబ్బంది కాలంలో డబ్బులు లేకపోయినా ఖాళీ ఖజానా ఉన్నప్పటికీ మీకు సహాయం చేయాలని ఆలోచన తప్పన ఉద్దేశం మాకు అనుగుణంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. కాబట్టి భూమి హక్కు, ఓ ప్రాపర్టీ, ఒక గౌరవం మీకు తరతరాలుగా మీ అమ్మా నాన్న వచ్చిన ఆస్తిని ఇష్టాస్తాన్ని ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేందుకు ఉండదు. గమనించండి, ఎవరికి హక్కు ఉందో వాళ్ళకి ఇవ్వాలి. ఇంకా కొంతమంది సోదరులు మనట్లో ఉండాలి. ఎన్నాళ్ళు చేసుకుంటున్నప్ప సారు మొదటి ఎమ్మెల్యే నల్లమాడ ఇక్కడ నుంచి చేసుకుంటున్నా, నా భూమి పట్టా ఇవ్వలేదని అనుకో కొంతమంది ఉన్నారు. అసైన్మెంట్ కమిటీ వచ్చేంత వరకు మీరు ఎవరైతే భూములు వ్యవసాయం చేసుకుంటున్నారో ఆ రికార్డ్స్ ఎంఆర్ఓ దగ్గర చూపించండి, రెడీగా పెట్టుకోండి. ఎప్పుడైతే అసైన్మెంట్ కమిటీ వస్తుందో నిజంగా ఎవరైతే భూములో ఉన్నారో, ఎవరైతే పంట పెట్టుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పే సందర్భంగా మేము తెలుస్తున్నాం. కాబట్టి భూముల విషయంలో మాత్రం చాలా చాలా అధికారులు పోవాలి, మీరు పోవాలి, మేము పోవాలి. సామరస్యంగా పోతే ఎవరు భూములు కాపాడుకుంటే ఈ భూమి మీ శ్రీరామర్షి పాస్బుక్ అన్ని దీంట్లో ఉంటాయి, జాగ్రత్తగా పెట్టుకోవాలని చెప్పే సందర్భం గుర్తు చేస్తూ, ఇంతవరకు ఎమ్మెల్యే గారు చెప్పారు కొన్ని విషయాలు, చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రజలకు పోవాలి. ఎన్నికలకు ముందు బహిరంగ సభలో ప్రసంగిస్తూ మాట చెప్తూ వచ్చాం. మేము అధికారంలోకి వస్తే 3,000 రూపాయల పెన్షన్ ఖచ్చితంగా 4,000 రూపాయలు చేస్తామని చెప్పడం జరిగింది. అవునా కదా? చాలా మంది నమ్మల. ఇది ఓటు మాట, ఎలక్షన్ కోసం చెప్తున్నారు సార్, ఇవ్వరు. అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 రూపాయలను 4,000 రూపాయలు చేసినామని చెప్పి సందర్భంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో 65 లక్షల కుటుంబాలకు పొద్దు కుడికే లోపల మీ ఇంటికి వచ్చి తీసుకోక పెన్షన్, తీసుకోమ పెన్షన్, తీసుకోవ పెన్షన్ ఇస్తున్నామంటే మీ రుణం ఎట్లా తీర్చుకుంటారు ఈ ప్రభుత్వం మీద అనుకుంటున్నారు. ఎలాగైనా మీ రుణం తీర్చుకోవాలి. ఇంటికి వస్తున్నాం, పండగ చేస్తున్నాం. మీకు ప్రతి ఒక్క ఊర్లోకి డబ్బులు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. ఇది గుర్తు పెట్టుకోవాలి. అదే విధంగా తల్లి కొందనం, తల్లి అన్ని అమ్మాయి చెప్పిన కార్డు రిపిటేషన్ చేస్తున్నా. తల్లి కొందనం ఒక పాప ఉంటే 13,000, ఇద్దరుంటే 26,000, ముగ్గురుంటే 39,000, నలుగురుంటే 52,000. ఈ లెక్కన ఎక్కువ మంది పిల్లలు ఉండేది మంచిదా, తక్కువ మంది పిల్లలు ఉండేది మంచిదా? ఇంట్లో ఎక్కువ మంది పిల్లలు ఉంటే దుడ్లు ఎక్కువ వస్తాయి. ముందు మనం అనుకుంటాం ఈ బరువు అనుకుంటాం. ఇప్పుడు మేమే ఇస్తున్నాం, మీ అత్తమామ లేరు, మీ పుట్టినరోజు లేరు, మేము ఇస్తున్నాం. గుర్తుపెట్టుకొని చెప్పే సందర్భం గురించి ఇస్తున్నాం. మహిళలకైతే ఎంత గౌరవము. బస్సు ఎక్కితే నువ్వు చేయడం పెడితే బస్సు నిలబడాల్సిందే, బస్సు ఎక్కితే కూర్చోక్క సీట్లో రాల్సిందే, మేము పోతే నిలబడుకోవాల్సిందే. మగవాళ్ళు ఆడవాళ్ళకి ఇంత గౌరవం ఇస్తున్నామంటే ఆడవాళ్ళంతా ఈ ప్రభుత్వం మర్చిపోతారు తల్లి. మీ మొగ్గులు చెప్పినా కూడా మీ వినము. ఈ ప్రభుత్వం మాకు కావాలని ముందుకు రావాలని చెప్పే సందర్భం కూడా చేస్తున్నారు.
రైతులకు రైతు భరోసా ఇస్తున్నాం. సాధ్యమైనంత వరకు రోడ్లు, నీళ్లు, కరెంటు ఎన్ని వీలు పడితే 300 ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చాం. ఎమ్మెల్యే గారు కష్టపడి 30 కోట్లు ఎన్ఆర్ఎస్ వర్క్స్ తీసుకొచ్చారు. అసెంబ్లీలో ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నా చూసారా? ఏ విషయం మీదైనా ఏ విషయం మీకు చెప్పినా ఇమీడియట్ గా మాట్లాడుతూ మనం కాన్స్టిట్యూన్సీగా మంచి పేరు తెస్తామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తూ, ఏది ఏమైనా తప్పకుండా మీ కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో భాగం పంచుకుంటాం. మాకు వేరే ఆలోచన లేదు. మీకంటే మాకు ఎవరు ఎక్కువ కాదు. మీకోసం సర్వీస్ చేస్తామని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ, ఏమైనా అర్జీలు ఉంటే లాస్ట్ లో 15 నిమిషాలు తీసుకుంటాం. ఎందుకంటే కొన్ని ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. 4-5 మండలాలు తిరగాల. ఇవి స్పీడ్ గా ఇచ్చేస్తాం. అయిన తర్వాత 5-10 నిమిషాలు ఆర్డీఓ గారు మేము ఉంటాము. రెవెన్యూ ఉంటే ఇచ్చేస్తే మేము తీసుకొని సెట్ చేస్తాం. మరొకసారి వచ్చి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా.